హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ హబ్బే శ్యామ్లాని. ఇవాళ రెసిపీ వచ్చేసి అరేబియన్ ఫుడ్డింగ్ స్వీట్ డిజర్ట్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ, వితిన్ 10 మినిట్స్లో చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. ముందుగైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక 2 కప్పుల పాలు తీసుకొని పాలని వేడి చేసుకోవాలి. నేను 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పుల పాలని వేడి చేసే లోపల ఈలోగా ఒక 1.5 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని వాటర్తోనైనా పర్లేదు, లేదంటే పాలతోనైనా కలిపి లమ్స్ లేకుండా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచీ యాడ్ చేశాను. ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను. ఆ షుగర్ కొంచెం కరిగే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా మిక్స్ చేసుకొని మనకి కొంచెం అంత లూజ్గా కాకుండా అంత థిక్గా కాకుండా ఉడికించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం చల్లారాక కూడా గట్టిగా అవుతుంది, చూసి ఆఫ్ చేసుకోవాలి, లేదంటే ఒకసారి ఎక్కువగా థిక్నెస్ అయిపోతుంది. అలా వచ్చేసి అది చల్లారాక పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, నేను వచ్చేసి తీసుకునేది డ్రై ఫ్రూట్స్, డేట్స్, అలాగే వచ్చేసి టూటీ ఫ్రూటీ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనము మిల్క్ క్రీమ్ కోసం నేను పాల మీద మీగడ ఉంటుంది కదా, దాన్ని బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. మీకు ఇష్టమైతే మీ దగ్గర ఉంది అంటే మిల్క్ మేడ్ యాడ్ చేసుకోండి. మిల్క్ మేడ్ వేయడం వల్ల టేస్ట్ ఇంకా డబుల్ రెట్టింపు అవుతుంది. లేదనుకుంటే షుగర్ని ఇంకా కొంచెం 4 టేబుల్ స్పూన్ వేసుకున్నప్పుడు 6 వేసుకుంటే సరిపోతుంది. ఈ మిల్క్ మేడ్ యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ స్లైసెస్ తీసి పక్కన పెట్టుకోవాలి. దీనికి వేయించుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనం ఒక కస్టర్డ్ పౌడర్ ఒక్కటి ఉడికించుకొని పక్కకు పెట్టుకొని చల్లారనిచ్చుకునేది మాత్రమే టైము. మిగతా ప్రాసెస్ అనేది చాలా ఈజీ. మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిల్క్ మేడు, మీగడ అదంతా ఉంది కదా, అందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బాక్స్, వెడల్పాటి బాక్స్ కానీ నా దగ్గర ఉండేది నేను తీసుకున్నాను. మీ దగ్గర అదే అలాంటివి లేదంటే వెడల్పు ఉన్న బాక్స్లో బ్రెడ్ని స్లైసెస్ని తీసుకొని అడ్జస్ట్ చేసుకొని, మీకు ఇష్టం లేదనుకుంటే సైడ్స్ కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అలా పెట్టేసుకొని మనం కస్టర్డ్ పౌడర్తో చేసుకున్నాం కదా ఆ క్రీమ్ అది వేసేసి బ్రెడ్ మొత్తం బాగా పట్టే విధంగా బాగా చల్లేసుకొని, నేను డేట్స్ని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పెట్టేసుకున్నాను. వాటిని కూడా వేసుకోవచ్చు. ఈ ప్లేస్లో మీరు ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం డ్రై ఫ్రూట్స్ని చిన్నగా చాప్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని నెక్స్ట్ నేనైతే టూటీ ఫ్రూటీలు కూడా యాడ్ చేసుకున్నాను. వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ట్రై చేసి రుచిలా తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. అలాగే వచ్చేసి నెక్స్ట్ స్లైసెస్ని కూడా అలాగే మనకి ఎన్నైతే స్లైసెస్ కావాలనుకున్నామో అంత చేసేసుకుంటే సరిపోతుంది. ఈ ఫుడ్డింగ్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చాలా డెలిషియస్గా ఉంటుందని తప్పకుండా ఈ సమ్మర్లో ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. 10 మినిట్స్లోనే మనం ఒక కస్టర్డ్ పౌడర్తోనే మిగతా ప్రాసెస్ అంతా. ఇక్కడ ఈ వీడియో వచ్చేసి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా ట్రెండీగా వైరల్గా అవుతుంది కదా ఈ అరేబియన్ ఫుడ్డింగ్. చాలా టేస్టీగా ఉంటుంది, డెలిషియస్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఒక 2 అవర్స్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామనుకో సూపర్ టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నేనైతే చల్లది కూడా తినేసాను. నార్మల్గా అయినా తినొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకుని తినొచ్చు. ఎలా సర్వ్ చేసుకున్నా కానీ టేస్ట్ మటుకు సూపర్గా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.